మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ధనం కోసం ఎన్నో పాటలు పడుతుంటారు. ధనం సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే ధనవంతులు అవ్వాలంటే మానవ కష్టం ఉంటే సరిపోదు, దైవానుగ్రహం కూడా ఉండాలి. మరి దైవానుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ముందుగా మన ఇంటికి లక్ష్మీ కళ రావాలి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీ స్థానంగా చెబుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి సింహద్వారం గుండానే వస్తుంది. ఆమె అలా మన ఇంట్లోకి ప్రవేశించాలి అంటే మనం తప్పకుండా ఇంటి ముందు ముగ్గు వేయాలి. ముగ్గులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వారిపై ప్రేమను పెంచుకుని వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేవారంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ప్రతి మంగళ శుక్రవారం నాడు గడపను శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ గడపను ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళతో తొక్కరాదు. గడపపై తల పెట్టి నిద్రించరాదు. ఇలా జీవితాంతం చేయరాదు. అలాగే ఇంటి వెనుక గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టాలి. ఎందుకంటే ఇంటి ముందు నుంచి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. శుచి శుభ్రత పాటించని వారి ఇంటి పెరటి గుమ్మం అనగా వెనుక గుమ్మం నుంచి దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. ఎప్పుడైతే మనం పెరటి గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెడతామో అప్పుడు ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. వచ్చినా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఆమెను ఇంట్లోకి రానివ్వదు. అలాగే మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ముందు కుబేర ముగ్గు వేసి తులసి కోటకు దీపారాధన చెయ్యాలి. ఇలా చేస్తే ఆ ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించి వారిని ఐశ్వర్యవంతులను చేస్తుంది. అలాగే ప్రతిరోజు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత పూజ గదిలో దేవుని దగ్గర సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా ప్రతిరోజు సాంబ్రాణి ధూపం అగరబత్తుల వాసన వస్తున్న ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. ఇలా ప్రతినిత్యం శుభ్రతను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మరి మీరు కూడా మీ ఇంటిని ఈ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.